జాగృతి ఎజెండా అని ఏం లేదు. తెలంగాణ జాగృతి అనేది దాదాపు 20 సంవత్సరాల కాలంలో కల్వకుంట్ల కవితక్క గారు ఆ యొక్క సంస్థకు గౌరవ అధ్యక్షుల్లాగా ఉన్నారు. ఆ యొక్క జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో కానీ బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ తెలంగాణ జాగృతికి వెళ్ళి తెలంగాణ బతుకమ్మ కానీ బోనాల పండుగ కానీ అధికారికంగా జరపడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంకి బాగా ఆకర్షితులై యూత్ కానీ విద్యార్థి కానీ మహిళలు కానీ బాగా చేరడం జరుగుతుంది. మేము ఏమని చెప్తున్నామంటే తెలంగాణ జాగృతికి వెళ్ళి యునైటెడ్ ఫుల్ ఫ్రంట్కి వెళ్ళి కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏదైతుందో స్థానిక సంస్థ ఎలక్షన్లో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు బీసీలందరూ మాకు ఓట్లేయండి, ఓట్లేసిన వెంటనే 6 నెలల్లోపు 42% డిక్లరేషన్ చేసిన తర్వాత స్థానిక ఎలక్షన్లో పోతా అని చెప్పడం జరిగింది. మేము అట్టి హామీని మేము గుర్తు చేస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు గుర్తు చేయడం జరుగుతుంది. వీటి మీద సమీక్షలు పెట్టి 42% మీరు ఇమ్యూనిటీ చేయాలని చెప్పేస్తే మీరు తలవగ్గక తప్పక మీరు ఆఫీసర్లను పెట్టి 42% చేయడం జరిగింది. చేసిన తర్వాత మేమేం చెప్తున్నాం, చేసిన దాన్ని అసెంబ్లీలో కవితక్క గారు 3 బిల్లులు పెట్టాలని చెప్పేస్తే దాన్ని కూడా తలవంక పెట్టారు, దాన్ని కూడా పెట్టారు, తప్పలేదు. మేము ఏం చెప్తున్నాం అంటే చేసిన వంటి బిల్లుని రాజ్యాంగబద్ధంగా మీరు ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడుకుంటారా, యుద్ధం చేసుకుంటారా, ఏం చేసుకుంటారా మాకు సంబంధం లేదు. 42% డిక్లరేషన్ చేసి స్థానిక ఎలక్షన్లకు పోవని చెప్తున్నాం. నువ్వు ఇచ్చిన హామీనేగా మేమైతే కొత్త గొంతమ కోరికలు అడిగితే అడగట్లేం. కాబట్టి మేమేం చెప్తున్నాం, చేసినాకనే పోవాలని అని చెప్తున్నాం. మా యొక్క డిమాండ్, మెయిన్ డిమాండ్ అది. లేదనుకో జూలై 17 వరకు మీరు డిక్లేర్ చేయకపోతే రైలు రోకో నిర్వహించేసి తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమకారుల దమ్ము యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ దమ్ము చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కవితక్క గారికి తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? తెలంగాణ నర్మూలకెళ్ళి గ్రామాలకెళ్ళి మండలాలకెళ్ళి జిల్లాకెళ్ళి నిన్నటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. మీరు ఒకటి బాగా గమనించినట్టయితే రేపు 17వ తారీఖు నాడు వచ్చే నెల 17వ తారీఖు నాడు అప్పటి వరకు జరగకపోతే రిజర్వేషన్లు కూడా రద్దు చేసుకుని కవితక్క గారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు.